ఏపీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం వివిధ పథకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా నిరుపేదలకు ఇళ్ల నిర్మాణంపైన కృతనిశ్చయంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదల కోసం చేపట్టిన గృహ నిర్మాణ పనులను ప్రభుత్వం పూర్తి చేసి వారి గృహ ప్రవేశాలు చేయించాలని ప్లాన్ చేసింది. విజయదశమి నాటికి గృహ ప్రవేశాలు జరిగేలా చూడాలని మొదట భావించినా ఇప్పుడు దీపావళికి ఏపీలో నిరుపేదలకు సంబంధించిన 3 లక్షల గృహ ప్రవేశాలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నేరుగా నిరుపేదలకు శుభవార్త చెప్పారు. ఏపీ ప్రభుత్వం నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ గృహ నిర్మాణాలను చేయాలని ప్రోత్సహించి వాటిని త్వరితగతిన పూర్తి చేసి దీపావళి నాటికి వారితో గృహప్రవేశాలు చేయించాలని నిర్ణయించింది. దీనికోసం గృహ నిర్మాణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీపావళి కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 లక్షల గృహప్రవేశాలు జరిగేలా ప్రభుత్వం పనులు చేయిస్తుంది. సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేలా కసరత్తు ముమ్మరం చేసింది.